హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈరోజు ఎందుకో చింత చిగురు పప్పు తినాలి అనిపించింది, అందుకే చింత చిగురు తెప్పించుకున్నాను. ఈ చింత చిగురు పప్పు రెసిపీని చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారు అంటే నాలాగా చింత చిగురు పప్పుకు ఫ్యాన్ అయిపోతారు. చింత చిగురు పప్పు అని అంటేనే చాలా మందికి నోట్లో నీరూరుతాయి. అందరూ చాలా ఇష్టంగా తినే ఈ చింత చిగురు పప్పును టేస్టీగా ఇలా నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఈ చింత చిగురు పప్పు తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో, ఇది తినడం వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మనకి ఎంతో మేలు చేసే చింత చిగురు పప్పును లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం 1 కప్ కందిపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని బాగా కడిగి గంట సేపు నానబెట్టండి. గంట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 మీడియం సైజు ఉన్న టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే ఇందులో పప్పు మునిగే వరకు నీళ్ళను కూడా పోసుకొని మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇందులో నూనె వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చింత చిగురు వేసుకోవాలి. ముందుగా చింత చిగురు ముదురు కాడలు ఏమైనా ఉన్నాయో చూసుకొని, ముదురు కాడలు ఉంటే తీసేసి లేత కాడలు మాత్రమే ఉంచండి. తర్వాత దీన్ని బాగా కడిగి ఇలా చేతి మధ్యలో పెట్టుకొని నలిపి పెట్టుకోండి. మొత్తం చింత చిగురుని ఇదే విధంగా నలిపి పక్కన పెట్టుకోండి. ఇలా నలిపిన చింత చిగురు అంతా పప్పులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా వేడివేడి పప్పులో చింత చిగురు వేయడం వల్ల సగం ఇక్కడే మెత్తడైపోతుంది. తర్వాత ఇందులో కొన్ని నీళ్ళని పోసుకొని ఇలా మీకు కావాల్సిన విధంగా రుబ్బుకోండి. ఇలా బాగా రుబ్బిన తర్వాత పక్కన పెట్టుకోండి. నేను ఈ పప్పులోకి అప్పడాలను వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత పప్పు తాలింపు చేసుకుంటున్నాను. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకొని రుబ్బి పక్కన పెట్టుకున్నాం పప్పును ఈ తాలింపులో పోసుకోండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. మీరు ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 నిమిషాలు ఇలానే ఉడికించుకొని చివరిలో సాంబార్ మసాలా, కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోండి. ఈ పప్పును బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి. అంతే అండి, చాలా రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా అన్నం పప్పు వడ్డించుకొని తింటే ఆ దేవుడే కనిపించి వరం ఇచ్చినంత తృప్తిగా ఉంటుంది. నాకు చింత చిగురు పప్పు అనేది అస్సలు నచ్చకపోయేది, కానీ ఇలా చేసిన పప్పును తిన్న తర్వాత మళ్ళీ తినాలి అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.